ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పురుగుపట్టిన నాణ్యతలేని ఇసుకతో కూడిన బియ్యంతో చిన్నశంకరంపేట మండలం సాలిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండి పెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు వంట ఏజెన్సీలపై తెలంగాణ ప్రభుత్వం మరియు విద్యాశాఖ కఠిన చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిన్నశంకరంపేట మండలం పరిధిలోని సాలిపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చెదలు పట్టిన, పురుగులు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విద్యార్థుల కోసం తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులను పంపిస్తే నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగులు పట్టిన అన్నం తింటే విద్యార్థుల పరిస్థితి ఏందని అన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, నాసి రకమైన కూరగాయలు, నీళ్లు చారపోస్తూ ప్రతిరోజు మిల్ మేకర్ కర్రీలు చేస్తున్నారని, అందువల్ల ఇంటి నుంచి కర్రీలు, మామిడికాయ పచ్చడి తెచ్చుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. अरे बाबू आना अरे అన్నం పెట్టేటప్పుడు అన్నం పెడుతురు, కూర అయిపోయినాక కూర నీళ్ళు పోసి మీకు పోస్తురా గుడ్డు గుడ్డు ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? గుడ్డు ఎప్పుడెప్పుడు పెడతారమ్మా? గుడ్డు అన్నంలో పురుగులు వస్తున్నాయి. అట్లే అట్లే పెడతారు మీకు. మరి సార్ ఎట్లా తింటారు వాళ్ళు? టిఫిన్ తెచ్చుకుంటారా, వంట చేస్తారు? వాళ్ళకి సపరేట్ వంట చేస్తుంది. అంటే ఎంత తక్కువ ఉందా? అది సపరేట్ వంట చేస్తుంది. కర్రీ ఒకటి మీకు మెనూ ఉంటుంది, రోజు ఏ కూర వండాలి అట్లా వండుతున్నారు. రోజు ఒకటే కర్రీ. పిల్లలకు పదం చెప్తారా? మీ మీద పగనా వాళ్ళకి? మీ మీద పగనా? పిల్లలకు పగనా? మరి అంటే వాళ్ళు పిల్లల పదం చెప్తారా? ఒకరు 50 మంది పిల్లల పదం చెప్తారా? ఒకరు అబద్ధం చెప్తారా? అదే వాళ్ళు పిల్లల అబద్ధం చెప్తారా? వాళ్ళకి ఏం అవసరం? మీ మీద అబద్ధం చెప్తారా? ఏం అవసరం? పర్లేదు, మనం ఎప్పుడు కూడా కరెక్ట్ తెలియకపోతే అడిగింది. చట్నీ